హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మనీతో మాట్లాడుతూ, ఏంటి మనకంట గేమ్ పై ఫోకస్ తగ్గి అమ్మాయిల హగ్స్ పై ఎక్కువ ఫోకస్ పెరిగినట్టుందంటే అదేమీ లేదు సార్ అంటే ఏది లేదు. మొన్నేమో విష్ణుప్రియ, ఆ తర్వాత యష్మి, ఆ తర్వాత ప్రేరణ, నిన్న సోనియా. బాగుందయ్యా, నీ పనే బాగుంది. 6 కాయలు 3 పువ్వులు అన్నట్టుగా హౌస్లో అందరి దగ్గర హగ్గులు తీసుకుంటున్నావంటే అదేమీ లేదు సార్. హగ్గు తీసుకుంటే ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అని అనేసరికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నవ్వారు నాగార్జునతో పాటు. ఇక నాగార్జున అన్నారు, ఒక విషయం మర్చిపోతున్నట్టున్నావు, నువ్వు సింగిల్ కాదమ్మా, త్రిబుల్ అయ్యావు కదా. ఇక్కడ నుంచి నువ్వు హగ్గులు తీసుకున్నావంగో, బయటికి వెళ్ళాగా మీ ఆవిడ నీకు బాగా కోటింగ్ ఇస్తుందంటే మా ఆవిడ ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను సార్ అంటే, అమ్మో చాలా ఫామ్లోనే ఉన్నావంటూ జోక్ చేశారు. ఓకే మనకంట ఇదంతా పక్కన పెడదాం, గేమ్ కోసం మాట్లాడదామా అంటే మాట్లాడదాం సార్ అని అన్నారు. మరి ప్రభావతి 2.0 టాస్క్ జరిగినప్పుడు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసి గివ్అప్ ఇచ్చేసి వెళ్ళిపోయావంటే, నేను కరెక్ట్గా గేమ్ ఆడుతున్నా సరే మా చీఫ్ నువ్వు ఆర్గ్యుమెంట్ చెయ్యొద్దు అంటున్నాడు సార్. ఆర్గ్యుమెంట్ చెయ్యకుండా ఎలా ఆట ఆడతాం చెప్పండి అని అడిగేసరికి, అబ్బాయి చూసేవా, తన ఆటని తను ఆడుకొనిస్తే బాగుండేది కదా, తన ఆటని ఆడుకోనివ్వకపోవడం నీ వల్లే తను ఓడిపోయాడని చెప్తున్నాడు. ఏం మనకంట నువ్వు అభయ్ వల్ల ఓడిపోయావంటే, అవును సార్, ఆ విషయంలో అయితే నాకు అభయ్ అన్నపై కోపం వచ్చింది. మా గుడ్లు వాళ్ళు దొబ్బేస్తున్నా సరే అభయ్ అన్న కనీసం ప్రొటెక్ట్ కూడా చెయ్యలేదు సార్. నాకు అక్కడైతే చాలా బాధ అనిపించింది. అందుకే ఎంత కష్టపడినా ప్రొటెక్ట్ చేసే పర్సన్ ఉంటే ఎన్ని గుడ్లన్నా తేవచ్చు కాబట్టి గివ్అప్ ఇచ్చేసాను సార్ అంటే, ఎప్పుడు ఆటలో గివ్అప్ ఇవ్వకూడదు అంటే నీకు అభయ్ టీంలో ఉండడం వల్ల నువ్వు గెలవలేకపోయావని చెప్తున్నావు అంతేనంటే, అవును సార్ అదైతే 100% చెప్తాను. నిఖిల్ అయితే వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. చీప్గా వ్యవహరించిన అభయ్ మాత్రం అస్సలు మా టీంకి సపోర్ట్ చేయలేదు. మేము ఓడిపోవడానికి కారణం మొదటిగా అభయ్ అన్నే నేను చెప్తానంటూ అభయ్ వల్లే తప్పు జరిగిందని మణికంఠ నాగార్జునకి చెప్పాడు. సో సరే, అభయ్ వల్ల తప్పు జరిగింది కదా, ఇక నుంచన్నా నీ గేమ్ బాగా ఆడు, ఆల్ ద బెస్ట్ అంటూ, అలాగే కొంచెం హగ్స్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అంటూ జోక్ చేశారు. మొత్తంగా హగ్స్ విషయంలో అలాగే తన ఆట విషయంలో మణికంఠకి చెప్పిన దానిపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.